నమస్తే. మళ్ళీ మనమందరం కూడా వర్బ్ తో కలుసుకుంటున్నాం. ఇక్కడ వర్బ్ క్రియాపదము. వర్బ్ ఏ పదం అయితే ఒక సెంటెన్స్ లో ఒక వాక్యంలో క్రియ గురించి తెలుపుతుందో అది వర్బ్ అనబడుతుంది. అయితే వర్బ్ అంటే యాక్షన్ వర్డ్, వర్బ్ అంటే క్రియాపదము, వర్బ్ అంటే వాయిస్. వాయిస్ అంటే కూడా వర్బ్. వాయిస్ అంటే గలం కాదు. ఇంగ్లీష్ గ్రామర్ లో వాయిస్ అంటే వర్బ్. వర్బ్ తన రూపాన్ని చేంజ్ చేస్తూ ఉంటుంది బేస్డ్ ఆన్ టైం. ఒకసారి చూద్దాం. ఉదాహరణకి ప్రింట్, ప్రింటెడ్, ప్రింటెడ్, eat, ate, eaten. ప్రింట్ జనరల్ ఫామ్, బేస్ ఫామ్ అంటారు, సామాన్యంగా ఉండేటువంటి బేస్ ఫామ్. ప్రింటెడ్ పాస్ట్ ఫామ్, ప్రింటెడ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. అట్లాగే ఈట్ బేస్ ఫామ్, ఏట్ పాస్ట్ ఫామ్, ఈటెన్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. పాస్ట్ పార్టిసిపల్ అంటే ఏమి అంటే వర్ణించడానికి వాడుకోదగినటువంటి పదం. I printed books yesterday. I kept those books on the table. I kept printed books on the table. ఎటువంటి పుస్తకాలు టేబుల్ పైన పెట్టాను? ప్రింట్ చేయబడినటువంటి బుక్స్ టేబుల్ పైన పెట్టాను. అట్లాగే మనం ఇంకో పదం తీసుకున్నట్లయితే ప్రింటింగ్, ప్రింటింగ్, ప్రింటింగ్. ప్రింటింగ్ మనకి వర్బ్ గా పనిచేస్తుంది, అట్లాగే వర్ణించడానికి కూడా పనిచేస్తుంది. ప్రెజెంట్ పార్టిసిపుల్. ఐ సా ఏ ప్రింటింగ్ మెషిన్. ఎటువంటి మెషిన్? ప్రింటింగ్ మెషిన్. ఐ సా ఏ న్యూ మెషిన్. ఐ సా ఎన్ ఓల్డ్ మెషిన్. ఐ సా ప్రింటింగ్ మెషిన్. ఎటువంటి మెషిన్? ప్రింటింగ్ మెషిన్. సో వర్ణించడానికి, మిషన్ ని వర్ణించడానికి వాడుతున్నటువంటి పదం గనక దాన్ని మనము పార్టిసిపుల్ అన్నాము. ఐఎన్జీ ఉంది గనక ప్రెజెంట్ పార్టిసిపుల్ అన్నాము. ఇక్కడ ప్రింటెడ్ మెటీరియల్. మీ ఇన్స్టిట్యూట్ లో ప్రింటెడ్ మెటీరియల్ ఇచ్చారా? ప్రింటెడ్ మెటీరియల్. ప్రింటెడ్ ఈడీ రావడం వల్ల పాస్ట్ పార్టిసిపల్ అంటున్నాం. రైజింగ్ సన్, రైజింగ్ ఫ్లేమ్స్. సోల్డ్ గూడ్స్ అమ్మేసినటువంటి వస్తువులు. సోల్డ్ గూడ్స్ ఆర్ నాట్ టేకెన్ బ్యాక్. మనం చదువుతుంటాం ఎప్పుడైనా కొన్నప్పుడు బిల్లు కింద రిసిట్ లో. అట్లాగే డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్ అన్నది వర్బే కాదనను, కానీ ఇక్కడ వర్ణిస్తున్నాం. ఎటువంటి నీరు? డ్రింకింగ్ వాటర్. అవునా? పార్టిసిపుల్ అంటే వర్బ్ లాగా కనబడుతుంది, కానీ అది వర్ణించడానికి వాడబడుతుంది. ఈ ఇంట్రడక్షన్తో ఇప్పుడు నేను మామూలుగా మీకు వర్బ్స్ గురించి చెప్తాను, అది అక్కడికి సరిపోతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ నేను ప్రింట్ అనే దాన్ని ఒకదాన్ని స్టాండర్డ్ గా తీసుకొని దాన్ని 10 రకాలుగా రాశాను. ప్రింట్, ప్రింటెడ్, ప్రింటెడ్, ప్రింటింగ్, ప్రింటింగ్, ప్రింటింగ్. టు ప్రింట్ ప్రిపోజిషన్ ప్లస్ ప్రింటింగ్, అన్ప్రింట్, రీప్రింట్, ప్రింట్. ప్రింట్ అనగానేమి? అచ్చువేయుము లేదా ముద్రించుము. ప్రింటెడ్ అచ్చు వేసెను. ప్రింటెడ్ అచ్చు వేసినటువంటి. ప్రింటింగ్ అచ్చువేయుచూ ఉన్నటువంటి. ప్రింటింగ్ అచ్చువేయుచూ. ప్రింటింగ్ అచ్చువేయడం లేదా టమ్. టు ప్రింట్ అచ్చువేయుట కై. ఫర్ ప్రింటింగ్ అచ్చువేయుట కొరకు, అచ్చువేయుటకై, అచ్చువేయుట కోసం. ఇన్ ప్రింటింగ్ అచ్చువేయడంలో. ఆన్ ప్రింటింగ్ అచ్చువేయడంపై. ఓవర్ ప్రింటింగ్ విత్ ప్రింటింగ్ అచ్చువేయడం చేత, ద్వారా. అన్ప్రింట్ అచ్చువేయవద్దు. రీప్రింట్ పునః అచ్చువేయము. ప్రింట్ అచ్చు. సో ఈ 10 ఫార్మ్స్ ని మనము వాక్యంలో నిర్మించినప్పుడు అర్థం చేసుకుంటాం. బట్ అనాలిసిస్ కోసం ఇవాళ ఇలా రాసాము. ఇక్కడ ప్రింటింగ్, ప్రింటింగ్, ప్రింటింగ్ ఒకేలా కనబడుతున్నాయి. 3 ఒకేలా కనబడుతున్నాయి. ప్రింట్, ప్రింట్ ఒకేలా కనబడుతున్నాయి. ఈ ప్రింట్, ఈ 10th ఫార్మ్ ప్రింట్ రెండు ఒకేలా కనిపించినా వాటి యొక్క పని, కార్యాచరణ వేరు. ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరు. అట్లాగే ఇక్కడ రాజు ప్లీజ్ ప్రింట్ దిస్ ఈమెయిల్. రాజు ఈ ఈమెయిల్ ని ప్రింట్ చెయ్యుము అంటే ఆదేశానికి వాడాం.
తర్వాత ఇదేంటి, దెర్ ఇస్ నో ప్రింట్ ఆన్ పేజ్ నెంబర్ 36. నా జేబులో మనీ ఇక్కడ లేదు, నా జేబులో పెన్ లేదు, బ్యాగ్లో పుస్తకం లేదు, పేజ్ నెంబర్ 36లో అచ్చు లేదు. అంటే బ్యాగ్లో పెన్ లేదు, పేజ్ నెంబర్ 36లో అచ్చు లేదు. అంటే పెన్ ఎంత నౌనో ప్రింట్ అచ్చు కూడా అంతే నౌన్గా తీసుకుంటున్నాం. అక్కడ అది నామవాచకంగా తీసుకుంటున్నాం. ప్రింటెడ్ పాస్ట్ లో వాడేప్పుడు ప్రింటెడ్. హీ ప్రింటెడ్ 4 books. Printed. He kept the printed material on the table. Printing. He stopped the printing machine. He started a new machine. He stopped the old printing machine and he started a new jet printing machine. అంటే వర్ణించడం కోసం వాడుతున్నాం. అచ్చువేసే మెషిన్ ని ఆపేశాడు. Because of power cuts, the printing machine stopped suddenly. పవర్ కట్స్ వల్ల అచ్చువేయించినటువంటి ప్రింటింగ్ మెషిన్ సడన్ గా స్టాప్ అవుతుంది. ఎటువంటి మెషిన్? అచ్చువేయచ్చు అంటే కార్యాచరణలో ఉంది ఆల్రెడీ అది. ప్రింటింగ్ ఇంక్ అయిపోయింది, తీసుకెళ్లి ప్రింటింగ్ ఇంక్ కొనుక్కురా. ఎటువంటి ఇంక్ కొనుక్కురావాలి? ప్రింటింగ్ ఇంక్ తీసుకురా. రాజు ఈస్ ప్రింటింగ్ ఈమెయిల్స్. రాజు ఏం చేస్తున్నాడు? రాజు ఈమెయిల్స్ ప్రింట్ చేస్తున్నాడు. నీకు ఏదంటే ఈజీ, ఏదంటే డిఫికల్ట్? అబ్బో రాయడం కష్టం, అచ్చు వేయడం ఈజీ. అంటే ప్రక్రియగా చెప్తున్నావు. ప్రింటింగ్ అంటే వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఇంగని పెట్టారు, కానీ మనం మాత్రం మార్చుకున్నాం డమ్ టమ్ అని. తినడం ఈజీ, వండడం కష్టం. ఈటింగ్ ఈజ్ ఈజీ, కుకింగ్ ఈజ్ డిఫికల్ట్. టు ప్రింట్. రాజు ఆ రూమ్ లోకి ఎందుకు వెళ్ళాడు? టు ప్రింట్ ఎ లెటర్. ఆ పని కోసం వెళ్ళాడు. ప్రిపోజిషన్ ప్లస్ ప్రింటింగ్. రాజు ఏం చేస్తున్నాడు? ప్రింటింగ్ చేస్తున్నాడు. ప్రింటింగ్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయమని చెప్పి. ఇఫ్ హీ హ్యాస్ ఎనీ ప్రాబ్లం ఇన్ ప్రింటింగ్ ప్లీజ్ ఆస్క్ హిమ్ టు కాల్ మీ. బై ప్రింటింగ్ యూ కెన్ ఫినిష్ దిస్ వర్క్ ఫాస్ట్. He talked on printing for 45 minutes. ప్రింటింగ్ పై ఉపన్యాసం ఇచ్చాడు 45 నిమిషాలు. అలాగే యు జస్ట్ కాల్ మీ వన్స్ బిఫోర్ ప్రింటింగ్. ప్రింటింగ్ చేయడానికి ముందర ఒకసారి నాకు చెప్పు. అండ్ ఆల్సో కాల్ మీ ఆఫ్టర్ ప్రింటింగ్. ప్రింటింగ్ చేసిన తర్వాత కూడా నాకు కాల్ చేయి. సో ప్రిపోజిషన్ వచ్చి ప్రింటింగ్ వస్తుంది. అన్ప్రింట్ మనం చూస్తుంటాం కదా కంప్యూటర్లో కూడా. అన్ప్రింట్ అని వస్తుంది. డూ అండు అని. అంటే అండు అంటే చేయవద్దు, మాఫ్ తీసేయి. అన్ప్రింట్ అంటే అచ్చు వేయద్దు. రీప్రింట్ అంటే పునః. రీ అంటే పునః, మళ్ళీ అచ్చు వేయము. ప్రింట్ అచ్చు, ముద్ర. మనం ఈ జీవితంలో మనదంటూ ఒక ముద్ర వేయాలి. ప్లీజ్ ఫైండ్ ఎ ప్రింట్ ఆన్ పేజ్ నెంబర్ 36. అతని పుస్తకంలో ఉంది ప్లీజ్ ఫైండ్ ఎ ప్రింట్ on page number 36 in his book. ఇతని పుస్తకంలో లేదు. there is no print on page number 36 in his book. సో ఇట్లా ప్రతి వర్బ్ కూడా ఈ విధంగా మనము చెప్పొచ్చు. లైక్ డ్రింక్, డ్రాంక్, డ్రంక్. డ్రింకింగ్, డ్రింకింగ్, డ్రింకింగ్. టు డ్రింక్. ఇన్ డ్రింకింగ్, ఆన్ డ్రింకింగ్, బిఫోర్ డ్రింకింగ్, ఆఫ్టర్ డ్రింకింగ్, విత్ డ్రింకింగ్, బై డ్రింకింగ్. అన్ డ్రింక్, రీడ్రింక్, డ్రింక్. డ్రింక్ త్రాగుము. లాస్ట్కి వచ్చే డ్రింక్ ఇంకోటి ఉంది కదా, దాని అర్థం పానీయము. వాళ్ళు డ్రింక్స్ అరేంజ్ చేశారు అంటే పానీయాలు అరేంజ్ చేశారు. ఎనీ వర్బ్ యూ కెన్ టేక్ ఎనీ వర్బ్. స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్, స్లీపింగ్, స్లీపింగ్, స్లీపింగ్. టు స్లీప్, ఇన్ స్లీపింగ్, ఆన్ స్లీపింగ్, బిఫోర్ స్లీపింగ్, ఆఫ్టర్ స్లీపింగ్, అన్ స్లీప్, రీస్లీప్, స్లీప్. మొదట్లో వచ్చిన స్లీప్ ఏంటి? నిద్రపో అని చెప్పడం. లాస్ట్కి వచ్చిన స్లీప్ ఏంటి? నిద్ర. అంటే నామవాచకంలో వాడేది. అంటే నామం. నాకు నిద్ర లేదు, నాకు కోపం లేదు, నాకు దుఃఖం లేదు, నాకు అలుపు లేదు, నాకు నిద్ర లేదు. సో నిద్ర అనేది ఇక్కడ నౌన్ గా వాడుతున్నాం. నిద్రపో తొందరగా, రాత్రి 11 అవుతుంది, టీవీ కట్టేసి నిద్రపో. అక్కడ ఏంటి? వర్బ్ గా వాడుతున్నాం. ఇక్కడ ఏంటి? దాన్ని నౌన్ గా వాడుతున్నాం. అందుకోసమే మొదటిది చివరిది మీకు ఒకేలా కనబడతాయి చాలా విషయాల్లో. కానీ ఇప్పుడు చూడండి, మెయింటైన్, మెయింటైన్డ్, మెయింటైన్డ్, మెయింటైనింగ్, 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 టు మెయింటైన్.
ఇన్ మెయింటైనింగ్, ఆన్ మెయింటైనింగ్, బిఫోర్ మెయింటైనింగ్, ఆఫ్టర్ మెయింటైనింగ్, అన్మెయింటైన్, రీమెయింటైన్, మెయింటెనెన్స్. వాడి మాట బాగలేదు, వాడి షర్ట్ బాగలేదు, వాడి పుస్తకం బాగలేదు, వాడి హ్యాండ్ రైటింగ్ బాగలేదు, వాడి మెయింటెనెన్స్ బాగలేదు. అంటే మెయింటెనెన్స్ని అక్కడ మనము నామవాచకంగా వాడుతున్నాం, అంటే నౌన్గా వాడుతున్నాం. సో ఈ విధంగా ఏ వర్బ్కైనా 10 అవతారాలు ఉంటాయి. 10 అవతారాలు ఉంటాయన్నది మనం మనసులో పెట్టుకోవాలి. దాన్ని మనం వాడుతున్నప్పుడు అవి మనకి అర్థమవుతాయి. ఇంకా రానున్న క్లాసులలో మనం ఇంకా ఇలాంటి విషయాన్ని తెలుసుకుందాము. అంతటి వరకు క్రియల మీద ఈ మాత్రం అండర్స్టాండింగ్ చాలు. కానీ మనం మొత్తం కవరేజ్, వ్యాకరణాన్ని కవరేజ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఇంగ్లీష్ని సులభపరచుకోవచ్చు. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మేకింగ్ ఇంగ్లీష్ ఈజీ, ఓపెన్ మైండ్.